కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంతో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చెత్త తొలగింపు, పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ ఎమ్మిగనూరును నిర్మించాలని కోరారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కూడా పాటించేటటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే మీరు స్కూల్లో విద్యార్థుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటున్నారో అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నడవడం జరుగుతాం. ఈరోజు మా ఎమ్మెల్యేలకు వచ్చినప్పుడు స్వచ్ఛ ఎమ్మెల్యేలు ఏదైతే నగరనాల్సినటువంటి స్థలం గతంలో కీర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి సూచికలుగా ఇక్కడ ఫైనాన్స్ అని పెట్టి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తయారు చేయడం జరిగింది. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న రోజున ఇక్కడ అన్ని ఏదైతే ఉన్నటువంటి కూర్చోడానికి బల్లలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ కాలక్రమేణా ఇక్కడ పూర్తిగా పరిశుభ్రతకు దూరం అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అనేక రకాలుగా ఈ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా పెట్టుకోవడం. ఈ శనివారం స్వచ్ఛాంధ్ర ఏదైతే పరిశుభ్రతకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నేను ప్రత్యేకంగా వచ్చి శుభ్రం చేసి తదనంతరం ఇక్కడ కూడా గ్రావెల్ వేయించి దీన్ని శుభ్రంగా పెట్టి ఇక్కడ కూడా బెంచీలు కూడా పెట్టించి ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ పక్కనే ఉంది. అన్నా క్యాంటీన్లో కూడా బెంచీలు పెట్టించి కూర్చొని తినడానికి బయట అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి సంకల్పం ఉందో స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రంగా చిన్న పిల్లల దగ్గర నుంచి మా వరకు ప్రతి ఒక్కరికి పరిశుభ్రత మీద అవగాహన కలిగిస్తుంది. దోమలు లేని ఎమ్మెగనూరుగా, కుక్కలు లేని ఎమ్మెగనూరుగా, అదే రకంగా పరిశుభ్రతతో ఉన్నటువంటి ఎమ్మెగనూరుగా ముందుకు తీసుకునే విధంగా చర్యలనేది తీసుకుంటున్నాం. తద్వారా ఈరోజు ఈ అవగాహన ర్యాలీతో పాటు అన్ని రకాలుగా కార్యక్రమాల మీద